నమస్తే అందరికి. ఇప్పుడైతే ఎయిటింగ్ లైన్ కాలనీకి మనం ఒక డైకినేసి కంప్లైంట్ ఉండగా అయితే వచ్చినాం. ఇది ఏమైందో ఇప్పుడు చూడాలిగా. చూసిన తర్వాత లెక్క ఏం సంగతి అనేది. కెపాసిటర్ అయితే చేంజ్ చేసి చూద్దాం. కెపాసిటర్ రావట్లేదు. కెపాసిటర్ ప్రాబ్లం ఉన్నదా ఇది? వేసిన తర్వాత 99% సెట్ కావాలి. ఇది వైరింగ్ అంతా ఇది ఎవరో చేసిరా ఇంత ముందు అంత డిఫికల్ట్ గా పెట్టిర్రు. ఇది ఏమనేది అసలు అర్థం అయితే లేదు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం కరెక్ట్ మనం నిలబడడానికి కూడా పొజిషన్ బాగాలేదు, నిచ్చెన లేవు. ఒక టీపాయ్ పెట్టుకొని టీపాయ్ అయినా చైర్ పెట్టుకొని దాని మీద నిలబడాల్సి వస్తుంది. ఏం అందుతలేదు. కష్టంతోనే మరి కష్టం లేకుండా ఇంకా కష్టం అంటావు. ఓకే పెట్టంగానే పవర్ కరెంట్ షాక్లు కొట్టి చచ్చిపోయిన లేరారా. కరెంట్ షాక్ కొడుతుంది. గ్యాస్ తోని అంటవా మొత్తం బ్లాస్ట్ అవుతుంది ఎవరా నాన్న. అది మొన్న రీసెంట్ గా మన కరీంనగర్ లో బ్లాస్ట్ అయ్యి ఒకరు స్పాట్ లో డెడ్. అదే కదా ఇప్పుడు ఈ రిస్క్ చేసినా కానీ ఏమంటారు వీళ్ళు సార్. ఇంకా ఈయనకేంది అబ్బా ఇట్లా పోతాడు, 1000 రూపాయలు సంపాదించుకుంటా వస్తాడు. ఇదే ఏంది ఇక్కడ ఏం చేస్తాడు ఎట్లా చేస్తాడు అనేది చెప్పేసి ఎవరు ఇవ్వరురా. వీరు ఒక కంప్లైంట్ పోతే 1000 రూపాయలు వస్తాయి, వీనికి 2000 వస్తాయి. ఉత్తానే వస్తాయారా మాటలు పట్టించుకోడు కాదురా నాయన. ఇక అది ఏదో మనకేదో పుణ్యానికి ఇచ్చినట్టు. కొంచెం అటు స్లిప్ అయితే కింద పడే కాదురా. మనం ఏదో పైన దృష్టిలో పెట్టుకొని పైన చూస్తాం, కింద బేస్ ఎట్లున్నా మనం ఆలోచించాం కాదు ఈ టైంలో. మొన్న రీసెంట్ గా మన గోదావరి ఇక్కడ 2 టెక్నీషియన్లు కింద పడ్డారు. పాపం వాళ్ళకు ఉండేది 3 నెలలు. ఈ 3 నెలల టైంలో పాపం వాళ్ళు 2 నెలలు ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళు ఎప్పుడు రాయిగా వాళ్ళు సంపాదించుకునేది. సమ్మర్ సీజన్ అప్పుడే కాదు, ఉండేది సమ్మర్ సీజన్ అప్పుడు కదా. ఆ టైంలో కూడా వాళ్ళు అట్లున్నది. ఇక అప్పుడు ఫ్రిడ్జ్ అది ఎదురు చూడాలి, వర్క్ కోసం ఎదురు చూడాలి. ఇంకా చూడు ఇప్పుడు అక్కడ ఇక్కడ పైన ఏమో కనబడతలేదు, కిందనేమో ఈ కింద మనం చేద్దామంటేనేమో ఒకసారి పైన నుంచి పెట్టి నీకు పడుతుందా స్క్రూ. చూడు ఇక్కడ స్క్రూ సరిపోను. ఇక్కడ ఏం కనబడతలేదు. ఇది అదేనా? అదే ఉన్నది కానీ ఇక్కడ ఎక్కుతలేదు ఇది. ఓలే కెపాసిటీ ప్రాబ్లం ఇది. అందుతలేదు ఎవరా నాన్న. గ్యాస్ కూడా చూసినావారా ఎంత ఉన్నదో? 50 ఉన్నది, 50 ప్రెజర్ ఉన్నది. 50 కూడా లేదు, 40 ఉంది అంతా. వాటి ఉంది. గ్యాస్ కూడా లేదు ఇందులో. మినిమం ఉండాలి 140 దాకా ఉండాలి. R32 గ్యాస్. కొంచెం ఎందుకైనా మంచి కొంచెం దూరం ఉండు. అది కంప్రెసర్ ఎనీ టైం అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది గ్యాస్ ఎక్కిస్తప్పుడు. ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా ఉండి గ్యాస్ ఎక్కాలి ఎప్పుడు కానీ. ఎప్పుడు ఎలాంటిగా ఎట్లా ఏ టైంలో ఎలా జరుగుతుంది అనేది కూడా అర్థం కాదు. ఇది ఇంత చేస్తానం కానీ మనం ఇక్కడ మాట్లాడదానే భయం అవుతుంది. ఎందుకురా ఇట్లా మాట్లాడతా అంటే భయం అవుతుంది. ఈ కొత్త మనకు తీయరాక ఇవన్నీ చేయలేక కదా. అదో కంప్లీట్ అయినట్టేనా? అయిపోయింది. గ్యాస్ తక్కువ పడ్డది కదా, సరిపోలే. నేను తెచ్చిన గ్యాస్ సరిపోతుంది కావచ్చు అనుకున్నా. గోదావరి కానీ ఇంకేడిపోతా. అది కూడా ఎంత ఉడుకుతుంది బయట. టెంపరేచర్ సడన్గా ఒక్కసారి వెళ్ళేసరికి ఘోరమైన పరిస్థితి అవుతాను.
అయిపోయింది, ఈ గ్యాస్ ఎక్కించిన అయిపోయింది ఇక. ఇప్పుడు లోపల పోయి కూలింగ్ వస్తుంది ఇక. అటు పెట్టి కంప్లీట్. ఓకే.